ఈ దినం మనతో మాట్లాడబోయేటువంటి దేవుని వాక్యమును చూద్దాం. యెహోషువ గ్రంథము 7వ అధ్యాయం. యెహోషువ గ్రంథము 7వ అధ్యాయం 12వ వాక్యాన్ని మనం చదువుకుందాం. యెహోషువ గ్రంథము 7వ అధ్యాయము 12వ వాక్యము. కాబట్టి ఇశ్రాయేలు శాపగ్రస్తులై తమ శత్రువుల ఎదుట నిలువలేక తమ శత్రువుల ఎదుట వెనుకకు తిరిగిరి. శాపగ్రస్తులైన వారు మీ మధ్య నుండకుండా మీరు వారిని నిర్మూలము చేసితేనే తప్ప నేను మీకు తోడై ఉండను. దేవుడి పరిశుద్ధ వాక్యమును మన వినికిడిలో వదిలపరచునుగాక. తలల వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడా, సర్వాధికారి, సర్వ సృష్టికి కారణ సంభూతుడా, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉండి మా పక్షాన గొప్ప కార్యము చేస్తున్న దేవానికి స్తోత్రములు. నీ యొక్క సహాయము కోరి మరొక్క మారు నీ పాద సేవకుడిగా నేను ముందు నిలబడి ఉన్నాను. దయతో నన్ను జ్ఞాపకం చేసుకొని నీ ఆత్మ సహాయమును, నీ పరిశుద్ధ దూతల సహాయము నాకు అనుగ్రహించండి. నిలబడిన మీరు వట్టివారని లేఖనములో శిష్యులకు మీరు తెలియపరిచిన రీతిగా నవును ప్రభా, నేను కూడా వట్టివాడిని, నాలో ఏమీ లేదు, కేవలం వట్టి పాత్రగానే నేను నిలిచి ఉన్నాను. నన్ను కడిగి నింపే దేవుడవు నీవు, మహిమపరుచుకోవడానికి ఉపయోగపడే పాత్రగా వాడుకునే దేవుడవు నీవు. నాలో ఉన్న ప్రతి కల్మషమును కడిగి వాక్యమును అడ్డగింప చూచు ప్రతి విధమైన శక్తులను, దురాత్మ శక్తులను పారదొరి నీ ఆత్మ సంచారమును, నీ దేవదూతల బలమును ప్రతి ఒక్కరికి నాకు అనుగ్రహించి నీవే నా నోటికి నోరయుండి వ్యర్థమైనది ఏదియు, అపవిత్రమైనది ఏదియు కాని మాట ఏదియు పలకకుండా నీ మాటలను, సత్యమును ప్రకటించడానికి సహాయం చేస్తారని నజరేయుడైన క్రీస్తు యేసు ప్రభువారి నామం పేరట ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. రెండు చేతులు పైకెత్తి చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఈ మధ్యాహ్న కాల సమయం దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి కొన్ని ఆత్మీయ సత్యాలను లేదా మన అంతరంగమునకు ఉపయోగపడేటువంటి కొన్ని మాటలను చదవబడిన లేఖన భాగము యెహోషువ పరిపాలనలో యెహోషువ చేత నడిపించబడుతున్నటువంటి ఇశ్రాయేలును ఉద్దేశించి భక్తుడైనటువంటి యెహోషువ పేరట రాయబడిన గ్రంథం ఇది. ఈ గ్రంథంలో అనేకమైన విజయాలు, అనేకమైనటువంటి పోరాటాలు, లేకపోతే అనేక శత్రువులను తరిమినటువంటి ఒక మంచి క్రమబద్ధకరమైనటువంటి గ్రంథం ఇది. ఈ గ్రంథంలో దేవుడు వ్యూహపరిచిన సైన్యపు యొక్క విధానం దీంట్లో మనకి కనబడుతూ ఉంటుంది. దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఈ యొక్క యెహోషువ గ్రంథంలో పరిశుద్ధాత్మ దేవుడు యెహోషువ పేరిట రాయించిన ఈ గ్రంథంలో అనేక విషయాలను మనం ధ్యానిస్తూ ఉన్నప్పుడు 7వ అధ్యాయానికి వచ్చేసరికి ఇక్కడ ఒక వ్యక్తిని గురించినటువంటి ఒక విషయం మనకు కనబడుతూ ఉంటుంది. ఎవరా వ్యక్తి అంటే అందరికీ తెలుసు, ఆకాన్ అని. ఆకానును దేవుడు జ్ఞాపకం చేస్తూ ఆకాను ద్వారా జరిగించిన ఒక కార్యక్రమాన్ని ఈ దినాన మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఆకాను జీవితం మనకు బాగా పరిచయమే. అతడు పూర్వీక విధానం అంతగా పరిచయం లేకపోయినా అతడు చేసిన పొరపాటు మాత్రం జ్ఞాపకం ఉంది. పరిశుద్ధ గ్రంథమని దీనికి పెట్టిన పేరులో ఎంత పరిశుద్ధమైందంటే దీనిలో వ్యక్తుల జీవితాలను ఎంత మాత్రం మరుగుపరచల దేవుడు. ఎంత మటుకు పరిశుద్ధత అని మినహాయించి అపరిశుద్ధతను తెలియపరచకుండా దేవుడు దాచిపెట్ల. ప్రతి వారి వ్యక్తిలో ఉన్నటువంటి అపవిత్రతను కూడా దేవుడు బయలుపరిచి ఆనాటి ప్రజల యొక్క జీవిత తీరును నీ ముందు పెట్టి వారు అలా బ్రతికి భ్రష్టులయ్యారు. ఈనాడు నువ్వు ఎలా బ్రతుకుతావో అని పరిశుద్ధ గ్రంథంలో ఈ మాటలను రాసి ఉంచాడు. ఈ మాటలకు ముందు వారు ఎరుకోను దాటి వచ్చినటువంటి సందర్భం మనకు బాగా పరిచయమే. ఎరుకోలో గొప్ప విజయం, గొప్ప సంతోషం, గొప్ప ఆనందం. అనుకున్నట్లుగానే వారు ఎరుకోను దాటి వచ్చారు. ఇప్పుడు వారికి హాయి పట్టణం అనే చిన్న పట్టణం వారికి తారసపడింది. అందరు నా మాటలు వింటున్నారా? అర్థమవుతున్నాయా? దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం.
ఏమండి, దేవుని మాటలు శ్రద్ధగా వినండి. దేవుడు ఈ దినాన మనతో ఏం మాట్లాడడం ఉద్దేశించి ఉన్నాడు. ఎరుకోను దాటి వచ్చారు. ఎరుకోలో గొప్ప విజయం, గొప్ప సంతోషం, గొప్ప ఆనందం. విజయముతో, విజయ కిరీటముతో లేదా విజయ పతాకముతో వారు యోర్దాను, అదే కానాను దేశానికి ప్రయాణమవుతూ బయలుదేరుతూ వస్తూ ఉండగా వారికి చిన్న పట్టణం, వారి ఊహకు ఏమండి సరిపోయేదైనటువంటి చిన్న పట్టణము హాయి పట్టణం. వారి వేగులు వారిని పంపించారు. పంపించినటువంటి వేగులు వారి సమాచారం, అయ్యా యెహోషువ, అందరూ వెళ్ళక్కర్లా, కొంతమంది వెళితే చాలు, జయిస్తాం. సరే, ఎంతమంది కావాలో అంతమందిని పంపించాడు. అంతమంది వెళ్ళారు. కానీ అనుకోనటువంటి ఒక సంఘటన వారి జీవితంలో ఎదురైంది. ఏంటదంటే, ఇశ్రాయేలీలు వెళ్ళినటువంటి వారు యుద్ధములో వారు విజయము చూడక శత్రువులకు వెనుదిరిగి వచ్చారంట. శత్రువులకు వెనుతిరిగి రావడం అంటే దాని వెనకాల ఉన్నటువంటి ఆంతర్యం ఏంటో తెలుసా? మేము ఓడిపోయాం, మాకు బలము లేదు, మేము పిరికి వారం అని చెప్పి వారు తమ యొక్క హావభావాలను వ్యక్తం చేసి వచ్చారు. యెహోషువకు ఈ విషయం తెలిసి యెహోషువ ప్రార్థన చేస్తూ, ఏడుస్తూ, దుఃఖపడుతూ, ఎంతో మనోవేదన చెందుతూ, కలవరపడుతూ, అయ్యో దేవా, ఏంటి పరిస్థితి, ఎందుకు ఇలా మీ ప్రజలమైన మాకు శత్రువులకు వెనుచూపి రావటానికి గల కారణం, శత్రువుల ముందు నిలబడలేకపోవడానికి గల కారణం, శత్రువులకు మేము విజయాన్ని చూపించలేక మా యొక్క పిరికితనాన్ని చూపించి రావడానికి గల కారణం అని దుఃఖపడుతూ యెహోషువ దేవుని సన్నిధిలో ఒక రోజంతా ఏడ్చినటువంటి సందర్భం మన జ్ఞాపకమే. ఆ సందర్భంలో దేవుడు అతనితో మాట్లాడుతున్నటువంటి సంభాషణ ఇప్పుడు మనం చదువుకున్న వాక్య భాగం. ఈ వాక్య భాగంలో కొన్ని విషయాలు మన ఆధ్యాత్మిక జీవితానికి, మనము కొనసాగిస్తున్న భక్తి జీవితానికి, లేదా మనము నేర్చుకుంటున్నటువంటి యొక్క పరిశుద్ధ జీవితానికి ఉపయోగపడే కొన్ని విషయాలు దాగి ఉన్నాయి. ఈ ఉపయోగపడే విషయాలను చెవిగలవాడు ఆత్మ చెప్పు సంగతులను వినిగా కానీ లేఖనములో మాట్లాడిన రీతిగా నీ చెవులు గనక సరిగ్గా పనిచేస్తే దేవుడు ఈ దినమున నిలబడిన నాతో మొదలుకొని ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరితో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమిటి ఆ మాటలు? ఆ మాటల్లో దాగి ఉన్న ఆంతర్యం ఏమిటి? ఎందుకు శత్రువులకు వెనుచూపి రావడానికి గల కారణం? మేము పిరికి వారం, జయించలేని వారం, మాకు శక్తి లేదు, మేము ఓడిపోతున్నాం, మాకు పరాజయం, మేము నిలబడలేం అని శత్రువులకు వెన్నుచూపడానికి రావడానికి గల కారణం అక్కడ మనకు స్పష్టంగా చదివిన లేఖన భాగంలో కనబడుతూ ఉంటుంది. మరొకసారి చదువుదాం బిగ్గరగా. పురుషులు ఎవరైనా చదవండి. 7వ అధ్యాయం యెహోషువ గ్రంథము 7వ అధ్యాయము 12వ వాక్యంలో రాయబడినటువంటి మాట. కాబట్టి ఇశ్రాయేలీయులు శాపగ్రస్తులై తమ శత్రువుల ఎదుట నిలవలేక తమ శత్రువుల ఎదుట వెనుకకు తిరిగిరి. ఎందుకు వెనుకకు తిరిగారు అంటే అక్కడ అంటున్నాడు, శాపగ్రస్తులైన వారు వారి మధ్యన ఉన్నారంటండి. వారికి పరాజయం, అపజయం రావటానికి గల కారణం ఎందుకో తెలుసా? ఎందుకు వారు ఓడిపోయారో తెలుసా? శత్రువులకు వారు ఎందుకు వెనుచూపారో తెలుసా? వారిలో ఒకటి ఉన్నదని దేవుడు చూశాడంట. ఏంటి అది ఒకటంటే, శాపగ్రస్తమైన వారు వారి మధ్యన ఉన్నారు. శాపగ్రస్తమైనది వారి మధ్యలో ఉన్నది. ఒకడు శాపాన్ని కోరుకొని పాపాన్ని ప్రేరేపించి శాపాన్ని తెచ్చుకున్నవాడు ఉన్నాడయ్యా. ఆ శాపగ్రస్తుడు మీలో ఉండటాన్ని బట్టి మీ అందరికీ యొక్క పోరాటంలో అపజయం వచ్చింది. శాపగ్రస్తుడు ఎవడో వాడిని బయటికి తీసుకురండి. శాపగ్రస్తమైనది ఏదో దాన్ని బయటికి తీసుకురండి. శాపగ్రస్తమైనది మీ మధ్యన ఉంటే, మీతో ఉంటే, మీ మధ్యలో ఉంటే నేను మీ మధ్య మీకు తోడుగా ఉండను. నేను మీకు తోడుగా ఉండకపోతే మీ ప్రయాణములో, మీ యుద్ధములో, మీ జీవితంలో, మీ కుటుంబాల్లో, మీ యొక్క వ్యక్తిగత జీవితంలో విజయాలంటూ చూడరు. పరాజయమే, అపజయాలే మీకు వెంటాడుతూ ఉంటాయి. మీకు విజయం చూడాలన్నా, మీ జయ జీవితము ముందుకు కొనసాగాలన్నా, మీరు చేరబోవు కానానుకు మీరు చేరుకోవాలి, ఎక్కడ ఆగకుండా ముందుకు కొనసాగాలన్నా మీలో ఉన్నది బయటికి తీస్తేనే తప్ప, ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దేవుడు తోడుగా ఉండడని ఇశ్రాయేలీయులకు తెలియపరిచాడు. ఈ దినాన దేవుని పేరట ఒక ప్రశ్న వేస్తున్నాను.
ఆనాడు ఇశ్రాయేలులో శాపగ్రస్తులైన వారు ఒకరున్నారు, అందుకే వారికి అపజయం. మరి ఈనాడు మన సంఘములో, మన కుటుంబాల్లో, మన వ్యక్తిగత జీవితంలో శాపగ్రస్తమైనది ఏంటి? శాపగ్రస్తమైనది ఏంటి? దేవునికి శాపాన్ని, దేవునికి కోపం పుట్టించే ఆ శాపగ్రస్తమైనది, పాప సంబంధమైనది ఏంటి అని గ్రహించి నువ్వు తీసివేయగలిగితే, ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఈ మాసం అంతా దేవుడు నిన్ను జయ పతాకంతో నిన్ను ఊరేగిస్తాడు, జయ జీవితంతో నిన్ను ఊరేగిస్తాడు. నీ జీవితం అంతా ఎక్కడ అడుగు పెట్టినా జయమే తప్ప అపజయం లేకుండా దేవుడు నిన్ను ముందుకు నడిపిస్తాడు. నీ జీవితంలో ముందుకే తప్ప ఎక్కడ వెనుదిరిగి నేను ఓడిపోయాను, పిరికివాడిని, నా చేత కాదు అనే మాట నీ నోట రాకుండా, సమస్యలకు వెనుతిరిగి చూపించేటువంటి అనుభవం నీలో లేకుండా దేవుడు నిన్ను ముందుకు నడిపించేటట్లుగా నిన్ను నడిపించాలని ఆశపడుతున్నాడు. నీ లోపల, నీ మధ్యన, నీ జీవితంలో, నీ కుటుంబంలో ఉన్న శాపగ్రస్తమైనది ఏంటి? ఆ శాపగ్రస్తమైన దేవుడు తీసివేయమని అడుగుతున్నాడు. ఇశ్రాయేలుల మధ్య ఉన్న శాపగ్రస్తుడు ఆకాను ఎందుకు శాపగ్రస్తుడయ్యాడో ఒకసారి మనం చూద్దామా? ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయము, శ్రద్ధగా వినండి. ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయము 25, 26 వచనాలు మనం చదువుకుందాం. కాల్చివేయవలెను, వాటి మీద నున్న వెండి బంగారములను అపేక్షింపకూడదు. నీవు దాని వలన చిక్కుబడుదువేమో గనుక దానిని తీసుకొనకూడదు. ఏలయనగా అది నీ దేవుడైన యెహోవాకు హేయము. దాని వలన నీవు శాపగ్రస్తుడివి కాకుండునట్లుగా నీవు హేయమైన దానిని చూడండి. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఇశ్రాయేలుల మధ్య శాపగ్రస్తుడు ఒకడున్నాడు. ఎందుకు అతడు శాపగ్రస్తుడిగా మారాడో తెలుసా? దేవునికి హేయమైనది అంటే అసహ్యం పుట్టించేది, దేవునికి నచ్చనిది, దేవునికి ఇష్టం లేనిది, దేవుడు కోరుకొననిది, దేవుడు అసహించుకునే కార్యక్రమము లేదా ఇష్టపడినటువంటి వస్తువులను తీసుకొని వచ్చి తన గుడారములో దాచుకున్నాడు, తన ఇంటిలో దాచుకున్నాడు. ఇదిగో ఇశ్రాయేలుతో అన్నాడు, అయ్యా మీరు పోవు దేశంలో అన్నిటిలో నీవు చేయవలసిన పనేంటో తెలుసా? మొట్టమొదటిగా నీవు వెళ్ళు చోట కనపడిన వారి దేవత ప్రతిమలకు కట్టు బలిపీఠములు పడగొట్టే. నేను ఏకైక దేవుడను, నాకు అన్నిటితో సమానము కాదు, నేనే నిజమైన దేవుడు, నేనే దేవుడనని ప్రకటించుకున్న ఆయన వెళ్ళిన ప్రతి చోట ఇశ్రాయేలుతో చెప్పారు, మీరు వెళ్ళిన చోట నిలబెట్టిన ప్రతి ప్రతిమను నువ్వు కూలదోలి, బలిపీఠములు కూలదోసి ప్రతిమలను పాడు చేసి వాటిని చిన్నాభిన్నం చేసి అగ్నికి అప్పగించాలి. ఇక్కడ ఒక విషయం జ్ఞాపకం పెట్టుకోండి, చేసిన విగ్రహములు ప్రతిమలైతే, అవి బంగారపు ప్రతిమలైతే వాటి మీద వేయబడిన బంగారము నువ్వు ఆశించకూడదు అని దేవుడు చెప్పాడు. దేవునికి అసహ్యమైనవి నీ జీవితంలో ఇశ్రాయేలుల మధ్య కనపడకూడదని దేవుడు మొట్టమొదటిగానే స్పష్టంగా చెప్పాడు. దేవుడు వారికి ఏది ఇవ్వకుండా మానలేదు. ఐగుప్తులో వారు శ్రమపడిన దానికి రెట్టింపైనటువంటి ధనమును, వెండిని, బంగారమును వారి మధ్య దేవుడు ఇశ్రాయేలులు ఐగుప్తీయుల మధ్య వారికి రావాల్సిన సంపద అంతయు కూడా వారి మధ్య నుంచి దేవుడు ఏం చేశాడు తెలుసా? తీసుకొని వారిని తోడుకొచ్చాడు. ఎంత విస్తారమైన సంపదో, ఎంత విస్తారమైనటువంటి ఆస్తినో దేవుడు ఇచ్చాడు. అలాగే వెళ్ళిన ప్రతి చోట, జయించిన ప్రతి చోట అక్కడ దేవుడు వద్దన్న దాన్ని మినహాయించి మిగిలిన భాగం అంతటిని దేవుడు తెచ్చుకోమన్నాడు. కానీ ఇశ్రాయేలుకున్న వారి యొక్క మనస్తత్వాన్ని దేవుడు ఎరిగిన వాడయుండి కొల్ల సొమ్మును వారు ఆశించిన రీతిగానే ఇదిగో నాకు అసహ్యమైనది కూడా వారు కోరుకుంటారని ఎరిగిన వాడయుండి, ఇదిగో కొల్ల సొమ్ములో మీరు తీసుకోవలసిన భాగమును తీసుకొని దాన్ని వదిలిపెట్టి దాన్ని తీసుకొని మిగిలినది నాకు అసహ్యం పుట్టించేది, ఇదిగో ప్రతిమలకు చేయబడిన ఆ బంగారపు విధానమును నువ్వు కోరుకొని ఒకవేళ తెచ్చుకుంటావేమో, అది నీ దేవుడైన యెహోవాకు హేయం. వద్దు, దాన్ని కోరుకోవద్దు. ఇశ్రాయేలుకు చెప్పాడండి కోరుకోవద్దని. వెండి బంగారములు ఆశించు, తప్పులేదు, కానీ ఆ విధానములను నువ్వు కోరుకునేది వెండి బంగారములై మాత్రమే అనుకుంటే దానిని బట్టి నువ్వు శాపగ్రస్తుడు కాకుండానట్లుగా విగ్రహముల మీద ఉన్నటువంటి ఆ వెండి బంగారములను నువ్వు కోరుకోవద్దు.
ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఈనాడు మనుషులలో విగ్రహాలు నిలుపుకునే విధానంలో వెండి బంగారములు ప్రథమ స్థానంలో ఉంటున్నాయి. బంగారం అంటే ఎవరికి ఎక్కువ ఉండదు, మక్కువ ఉండదు చెప్పండి? ఈ రోజుల్లో బంగారం ధర ఎంత పెరిగిపోయింది కదా, రాను రాను 1,00,000కు చేరిపోయిద్దంట, 1,00,000కు చేరిపోయిద్దంట బంగారం. అసలు ఇప్పుడు ఎవరు పెట్టుకోవడానికి కూడా కదా, వెండి బంగారములు ఇప్పుడు నువ్వు వాటి మీదనున్నవి నువ్వు దేవుడు తెచ్చుకోమన్నాడు. ఎప్పుడు కొల్ల సొమ్ములో దేవుడు నీకు నియమించిన భాగం ఒకటి ఉంది, దాన్ని తెచ్చుకో, మిగిలిన దాన్ని నువ్వు వదిలే. దానికి దేవునికి అది అసహ్యమైనది కాబట్టి అది నీవు తెచ్చుకొనుట వలన నీవు శాపగ్రస్తుడవై దేవుని చేతికి నువ్వు చిక్కుతావేమో. అందును బట్టి నువ్వేం చేయాలి? దేవుడు అసహించుకున్న దానిని వదిలిపెట్టేయాలి కదా. ఇశ్రాయేలుకు చెప్పింది అదే, ఈనాడు మనకు చెప్పేది కూడా అదే. ఏమని చెప్తున్నాడు? నాకు అసహ్యమైనది. సామెతల గ్రంథం 6వ అధ్యాయం 16వ వాక్యం చూడండి. సామెతల గ్రంథం 6వ అధ్యాయం 16వ వాక్యం ఏమని రాయబడింది అక్కడ చదవండి. యెహోవాకు అసహ్యములైనవి 6 కలవు, 7 ఆయనకు అసహ్యములే. అవేవనగా అహంకార దృష్టియు, కళ్ళల్లాడు నాలుకయు, నినపరాదులు చెంపు చేతులను, దుర్యోచనలు చేయు ఉదయమును, కీడు చేయుటకు త్వరపడెత్తు పాదములను, లేని వాటిని పలుకు అబద్ధ సాక్షియు, అన్నదమ్ములలో జగడము పుట్టించువాడును. చూడండి, ఆనాడు ఇశ్రాయేలుకేమో నువ్వు కోరుకోవద్దు, వాటిని ఇష్టపడద్దు, ఆ విగ్రహములకు చేయవలసిన వాటిని, ఆ విగ్రహములకు అలంకరించిన బంగారము నువ్వు కోరుకోవద్దని దేవుడు ఎలాగైతే చెప్పాడో, అవి నాకు అసహ్యమని ఎలాగైతే చెప్పాడో, ఈనాడు మనకు కూడా దేవుడు కొన్ని అసహ్యమైన వాటిని గుర్తు చేస్తున్నాడు. నువ్వు జీవితంలో జయమును నువ్వు పొందాలంటే దేవునికి అసహ్యమైన దాన్ని నువ్వు తీసివేస్తేనే. ఈ దినపు పాఠము, దేవునికి ఇష్టం లేని దాన్ని నీ జీవితంలో ఉంచుకోవద్దు, తీసివేసుకో. దేవుడు ఇష్టపడే వాటిని నీ మధ్యన ఉంచుకో. దేవుడు ఇష్టపడని వాటిని నీ మధ్యన ఉంచుకొని వాటిని నీలో పెట్టుకొని నువ్వు దాచుకోవడం వల్ల దేవుడు నిన్ను శాపగ్రస్తుడిగా ఎంచుతాడు. ఆయన శాపగ్రస్తుడిగా ఎంచాడంటే ఎవరు జనముల మధ్య శాపగ్రస్తులు ఎవరుంటారో వారిని బట్టి ఆ సమాజం అంతటికి శాపం పాకిద్ది, శాపం అంటిద్ది. శాపము ఉన్న చోట దేవుడు తన కనుదృష్టి నిలపడు, శాపం ఉన్న చోట దేవుడు తన కార్యమును జరిగించడు, శాపగ్రస్తులు ఉన్న చోట దేవుడు తన చిత్తమును నెరవేర్చడు. శాపగ్రస్తమైనది నీలో ఏమైనా ఉన్నదా? దేవుడు అసహించుకునే కార్యక్రమం, అసహించుకునే పనులు, అసహించుకునే మాటలు, అసహించుకునే చేష్టలు నీ హృదయములో, నీ జీవితంలో ఏమైనా ఉన్నాయా? ఉంటే తీసివేసుకో. నీవు తీసివేసుకోవడం ప్రారంభిస్తే దేవుడు యెహోషువతో చెప్పాడు, వాటిని తీసివేసుకున్న మరుక్షణమే నీకు యుద్ధములో విజయాన్ని నేను ప్రకటిస్తాను, నేను ఇస్తాను. యుద్ధములో తీసివేసుకుంటావా? ఇశ్రాయేలుతో చెప్పాడు, తీసివేయి, అవి నీ మధ్యన ఉండకూడదు. నీవు కూడా తీసివేయి, నీ మధ్యన దేవుడు ఉంటాడు, నీ మధ్యకు దేవుడు వస్తాడు. నీ జీవిత పోరాటంలో, ఈ అరణ్య అనుభవంలో, ఈ విశ్వాస జీవితంలో దేవుడు నీకు తోడుగా నిలబడి యుద్ధము ఎలా చేయాలో నేర్పిస్తాడు. యుద్ధపు యొక్క విధానం నీకు తెలియపరుస్తాడు. విజయాలు ఎటు వెళితే వస్తాయో దేవుడు నీకు తెలియపరుస్తాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, నీ హృదయంలో శాపగ్రస్తమైనది పెట్టుకుంటే నువ్వు ఎక్కడ నిలబడినా నీ వలన విజయము కలగదు. నిన్ను బట్టి వాస్తలమునకు కూడా ఏం కలిగిద్దో తెలుసా? అపజయమే కలిగి. ఒక్కడుంటే చాలు కదా. 100 మంది మంచోళ్ళ ఒక్క చెడ్డోడిని పెడితే ఏమైందంట? సమాజం మొత్తం చెడ్డదైపోయింది. ఆ 100 మందిని కూడా పాడు చేస్తాడు వాడు. ఎందుకని? వాడి చేష్టలు, వాడి పనులు, వాడి నడవడిక సమస్తము మంచివారికి వ్యతిరేకంగా ఉంటాయి. కాబట్టి ఆ మంచివారు కూడా ఈయన్ని చూసి పదే పదే ఈయన చూస్తారు. కాబట్టి ఏమైతే తెలుసా? 6 నెలలు సావాసం చేస్తే వాడి వీడైపోతాడు. ఏమైపోయింది? ఇక సమాజం మొత్తం చెడ్డతనంతో నిండిపోయింది. నువ్వు కూడా నీ హృదయంలో ఒక్క చెడు తలంపు పెట్టుకున్నా, ఒక్క చెడు ఆలోచన పెట్టుకున్నా, ఒక్క చెడు పని పెట్టుకున్నా, చెడు ఉద్దేశం పెట్టుకున్నా, చెడు నడవడికను పెట్టుకున్నా, దేవునికి అసహ్యమైనది ఏదైనా నీలో ఉంటే నీవు ఎక్కడ నిలబడినా అక్కడ, ఆ స్థలములో, ఆ చోట అపజయమే. దేవుడు అంటున్నాడు, మీ మధ్యన ఉన్నాడు ఒకడు, మీ మధ్యన శాపగ్రస్తమైన వారు ఒకరున్నారు, వారిని తీసివే యెహోషువ,
నువ్వు ఏడవటం కాదు చేయవలసినది, శాపగ్రస్తులు ఎవరో వారిని తీసుకురా, వారిని తీసివేయి, వారి మీ మధ్యన లేకుండా చేయండి అని దేవుడు చెప్తున్నాడు. ఎందుకు శాపగ్రస్తులయ్యారంటే దేవునికి అసహ్యమైన దాన్ని వారు కోరుకున్నారు. నీ జీవితంలో కూడా నీవు శాపగ్రస్తుడిగా మిగలకుండా ఉండాలంటే దేవునికి అసహ్యమైన కార్యము ఏదైనా అక్కడైతే వారు ఎండి బంగారములు ఆశిస్తారని దేవుడు చెప్పాడు. ఇక్కడేమో సామెతల గ్రంథంలో చెప్తున్నాడు, నిన్ను ప్రత్యేకించి నీకు యెహోవాకు అసహ్యమైనవి కలవు, వాటిని నువ్వు తీసివేసుకో, వాటిని నీ మధ్య నుండి లేకుండా చేయి. దేవుడు నిన్ను ఉన్నత స్థితిలోనికి, తన రాజ్యంలోనికి, ఆయన పరలోక పట్టణంలోనికి నిన్ను నడిపించుట కొరకు ఈ జీవితంలో నీకు జయమును అనుగ్రహించులాగున నీవేం చేయాలో తెలుసా? నీ హృదయములో, నీ మధ్యన, నీలో కలుగుతున్న ప్రతి అసహ్యమైనది తీసివేసుకుంటే దేవుడు నీకు తోడుగా ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. చాలామంది పాట పాడతారు, నీ ఉంటే నాకు చాలయ్యా, నీ వెంటే నేను ఉంటానేసే. ఎన్ని బాధలున్నా, ఎన్ని ఇబ్బందులున్నా నీ ఉంటే చాలు ప్రభు అంటారు. దేవుడు తోడు కోరుకుంటారే కానీ దేవుడికి అసహ్యమైన దాన్ని విడిచిపెట్టడానికి ఇష్టపడరు. దేవుడు తోడు కోరుకుంటాడు. దేవా నా తోడుండయ్యా, నాతో ఉండు ప్రభు. ఇశ్రాయేలుల యొక్క మధ్యన నువ్వు నిలిచిన దేవుడు, వారితో కూడా ఉన్న దేవుడు, మాతో కూడా ఉండు ప్రభు అని దేవుడిని కోరుకుంటారు. కానీ దేవుడు కోరుకున్నట్లుగా నీ మధ్యన ఉన్న అసహ్యమైనది ఏదైనప్పటికీ వారైతే ఏమంటే వెండి బంగారంలో ఆశించారు. కానీ ఈ దినమున దేవునికి అసహ్యమైనది ఏంటో తెలుసా? నీ ప్రవర్తనలో జరుగు ప్రతి విధమైన కార్యక్రమమే, చేతులతో జరిగించేవి, నోటితో జరిగించేవి, తలంపులతో జరిగించేవి, చెవులతో జరిగించేవి, కాళ్ళతో జరిగించేవి, సమస్తమైన నీ అవయవములో జరుగు ప్రతి ఒక్క అసహ్యమైన కార్యమును బట్టి దేవుడు నిన్ను శాపగ్రస్తుడిగా ఎంచకుండునట్లుగా, శాపగ్రస్తమైన నీ జీవితమును బట్టి దేవుడు అపజయమును కలిగించకుండునట్లుగా నీలో ఉన్న శాపగ్రస్తమైనది ఏదో దాన్ని నువ్వేం చేయాలి తెలుసా? తీసివేసుకోవాలి. చూద్దాం వాక్య భాగము, ఇంకా ముందుకు వెళదాం. అదే యెహోషువ గ్రంథము 22వ అధ్యాయము 18 నుంచి 20 వచనాల వరకు. యెహోషువ గ్రంథము 22వ అధ్యాయము 18 నుంచి కొన్ని మాటలు చదువుదాం. చదవండి అమ్మా. ఈ దినమున అలాగైతే ఆయన ఇక మీదట ఇశ్రాయేలీల సర్వ సమాజం మీద కోపపడును కదా. నీ స్వాస్థ్యమైన దేశము అపవిత్రముగా నుండిన ఎడల యెహోవా మందిరముండు యెహోవా స్వాధీన దేశమునకు మీరు వచ్చి మా మధ్యన స్వాస్థ్యము తీసుకొనుడి. మన దేవుడైన యెహోవా బలిపీఠము కాక వేరొక బలిపీఠమును కట్టుకొని యెహోవా మీద తిరగబడుకుడి. చూడండి ప్రియమైన దేవుని ప్రజలారా, ఇక మిగిలిన వాక్యం అంతా కొంచెం ధ్యానం చేద్దాం. ఇక్కడ రాయబడినటువంటి వాక్య భాగం ఏంటంటే, యోర్దాను అవతల రూబేను, మన గాదు, మనష్షే, ఇక అర్ధగోత్రపు వారు, ఈ 3 గోత్రాల వారు, రూబేను, గాదు, మనష్షే, అర్ధగోత్రపు వారు యోర్దాను అవతల వారు జీవిస్తున్నారు. యోర్దాను అవతల వారి యొక్క నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. ఇశ్రాయేలులకు నియమం ఏంటంటే, ఎక్కడ దేవుడు కోరుకున్న స్థలం ఉందో, ఎక్కడ దేవుడు నియమించిన స్థలం ఉన్నదో అక్కడికే, ఏ దేశంలో ఏ భూభాగంలో నివసిస్తున్న వారైనా అచ్చటికే ప్రయాణమై వెళ్ళి ఏం చేయాలో తెలుసా? అక్కడ దేవుడు నియమించినటువంటి పనులను జరిగించాలి. ఈ వాక్య భాగంలో మనకు గుర్తు చేసేటువంటి విషయం ఏంటంటే, ఇశ్రాయేలీల మధ్య ఉండవలసిన ఐక్యత, సమాధానం, ఇశ్రాయేలుల మధ్య ఉండవలసినటువంటి ఆ ఐక్యతను వీరు కోల్పోతారేమోనని ఇశ్రాయేలులో కొంతమంది యెహోషువ దగ్గరికి వెళ్ళి యెహోషువతో చెప్తున్నారు, యెహోషువ, గాదీయులు
మనష్షే అర్థగోత్రపు వారు, రూబేనీయులు వీరేం చేశారంటే నియమించబడినటువంటి చోటుకు వారి రాకుండా నిమిత్తము వారి మధ్యనే దేవునికి ఒక బలిపీఠమును కట్టుకున్నారు. అంటే మేము వారు సమాధానం లేకుండా, మేము వారు ఐక్యత లేకుండా విడిపోయామన్నటకు రుజువుగా దీన్ని వారు నిలిపారయ్యా. ఎక్కడ సమాధానం లేకపోయిద్దో అక్కడ దేవుని కోపం ఉండిద్ది. కాబట్టి మేము సమాధానంగానే ఉన్నాం, మేము ఎక్కడ విరోధంగా లేము, ఎక్కడ మేము వారికి వ్యతిరేకంగా లేవు. సమాధాన పరుచుటకు, వారిని మాతో ఐక్యపరచుటకు, ఒకవేళ వారు ఉండుటకు ఇష్టపడితే మా మధ్యనే స్వాస్థ్యాలు ఇస్తాం రమ్మని చెప్పమని యెహోషువను బతులాడుకుంటున్నారు. యెహోషువను బతులాడుకుంటే యెహోషువ చెప్పారు, ఎందుకై మీరు ఈ పని చేస్తారు? ఇది న్యాయమేనా? ఇది కరెక్టేనా? ఇలా జరిగించడం పద్ధతేనా అని చెప్పి యెహోషువ రూబేనీయులకి, గాదీయులకి, మనష్షే అర్థగోత్రపు వారికి ఈ సమాచారాన్ని వెళ్ళి వారితో మాట్లాడుతున్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఐక్యత, సమాధానము, ప్రేమ ఎచ్చట ఉండదో అచ్చట దేవుని తోడు దేవుడు నిలబడి ఉండడు. ఎందుకంటే అసమాధానాన్ని దేవుడు ఇష్టపడడు, వ్యతిరేకతను దేవుడు ఇష్టపడడు. అల్లరి ఆ గలిబిలి మనస్సు, లేకపోతే ఎక్కడికక్కడ విరోధత్వాన్ని దేవుడు ఇష్టపడే దేవుడు కాదు. ఎక్కడ ఐక్యత ఉంటుందో, ఎక్కడ ప్రేమ ఉంటుందో, ఎక్కడ సమాధానం ఉంటుందో అక్కడ నిలిచే దేవుడు ఆయన. నీ మధ్య విభేదాలు పెట్టుకొని, ద్వేషాభిప్రాయాలు పెట్టుకొని, పగలు పెట్టుకొని, కలహాలు పెట్టుకొని దేవా నా తోడుండంటే ఎక్కడ ఉంటాడు ఆయన? నీ హృదయంలో అది తీసేయి. దేవునికి కోపం పుట్టేచ్చేదేంటో తెలుసా? అసమాధానపు జీవితం. ఒకరితో సమాధానం లేకుండా, ఒకరితో ఐక్యత లేకుండా, ఇదిగో దేవుని పని చేయుటలో, ఇదిగో రూబేనీయులారా, గాదీయులారా, మనష్షే అర్థగోత్రపు వారులారా, మనమందరము గోత్రములుగా దేవుని సన్నిధికి వెళ్ళి మనము చేయవలసిన క్రమం ప్రకారం మనము చేయవలసిన పనిని మనం చేయాలి. కాబట్టి మనలో ఐక్యత ఉండాలి, సంఘములో ఐక్యత ఉండాలి, విశ్వాసుల్లో ఐక్యత ఉండాలి, సహోదరులుగా పిలువబడుతున్నటువంటి మనకి ఐక్యత ఉండాలయ్యా. ఐక్యత లేకుండా ఏ పని చేసినా దేవుడు ఇష్టపడడు. అసమాధానం ఉన్న చోట దేవుడు నిలబడడు. ఒకవేళ దేవుని యొక్క అసమాధానాన్ని బట్టి దేవుని యొక్క కోపం మన మీదకు వచ్చి ఆనాడు అక్కడ జరిగించిన రీతిగా మరలా జరిగిస్తాడేమో అని ఇశ్రాయేలీయులు వాపోతున్నారండి. దేవునికి స్తోత్రం కలుగునుగా. అర్థమవుతుంది నా మాటలు? చెప్పచ్చంటారా? కొంచెం మెలుగుగానే ఉంటారుగా. దేవునికి స్తోత్రం. ఐక్యత లేనటువంటి విధానం. మాకు ఐక్యత ఉంది, సమాధానం ఉంది, మేము ఇష్టపడుతున్నాం, అయ్యా మేము సమాధానంగా ఉన్నాం, మాతో రండి, మాతో కలవండి అని ఇశ్రాయేలీయులు ఈ మిగిలిన గోత్రములన్నీ యెహోషువను తీసుకువెళ్ళి ఆ 3 గోత్రాలు, గాదు, రూబేని, గాదు, మనష్షే అర్థగోత్రపు వారి దగ్గరికి వెళ్ళి వారు సమాచారం తెలియపరుస్తుంది. సమాధానంగా ఉన్నాం మేము, మాకైతే ఏ విరోధత్వం లేదు, ఏ కలహం లేదు. మీరు అవతలు ఉన్నారని మాకైతే ఏ విరోధత్వము లేదయ్యా, మేము సమాధానంగా ఉన్నాం, మాతో వచ్చి దేవుడు మనందరం కలిసి దేవుడిని స్తుతిద్దాం. ఎక్కడ ఐక్యత ఉంటుందో, ఐక్యతను గురించి 133వ కీర్తనలో రాయబడినటువంటి మాట భలే ఉంటుంది కదా. 133వ కీర్తనలో రాయబడినటువంటి సహోదరులు ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలో కదా. అది ఎంత మనోహరం, వర్ణించబడిన తీరు చూసారా. ఐక్యత లేకుండా, సమాధానం లేకుండా సంఘములో నీవు ఉన్నా, కుటుంబంలో నీవు ఉన్నా, నీ యొక్క సమాజంలో నీవు ఐక్యత ఎక్కడ లేకుండా ఉంటుందో అక్కడ ఎవరుంటారో తెలుసా? సాతానుడు ఉంటాడు. ఐక్యత లేని చోట సాతానుడే ఉంటాడు, దేవుడు ఉండడం. నీ హృదయంలో పగ, కలహం, ద్వేషం ఇవన్నీ పెట్టుకొని ఎదుటి వారితో సమాధాన పడలేకపోతున్నావా? ఎదుటి వారితో ప్రేమగా ఉండలేకపోతున్నావా? ఎదుటి వారిని కలుపుకొని ఎదుటి వారితో మమేకమై ఇదిగో నీవు నేను వేరన్నట్లుగా కాకుండా మనమందరం ఒకటే, దేవుని పనిలో మనమందరము ఆయనకి అవయవములమని గుర్తెరిగి ప్రతి వారు తమ తమ అవయవములను బట్టి పనిచేయునట్లుగా, ఇదిగో సహోదరుడా నేను నీకు తోడు, నువ్వు నాకు తోడు అన్నట్లుగా సమాధానము కలిగి దేవుని పని చేయాలి. సంఘములో సమాధానం ఉండాలి, కుటుంబంలో సమాధానం ఉండాలి, బిడ్డల మధ్య సమాధానం ఉండాలి, భార్యాభర్తల మధ్య సమాధానం ఉండాలి. అసమాధానం ఎక్కడ ఉంటుందో దేవుడు అక్కడ ఉండడం. అర్థమవుతుందా? అసమాధానం ఉన్న చోట దేవుడు ఉండడం. ఉంటాడా చెప్పండి? అసమాధానం మధ్య, అసమాధానమైనటువంటి జీవితం జీవించే వారి మధ్య దేవుడు ఉంటాడా? దేవుడు కార్యం చేస్తాడా? దేవుడు తన యొక్క పనిని నెరవేరుస్తాడా? జాగ్రత్తగా గమనించండి. మన ఆధ్యాత్మిక జీవితం బాగుండాలని దేవుడు కోరుకుంటున్నాడు. సంగమా, నువ్వు అన్ని విషయంలో నువ్వు వర్ధిల్లాలి,
అన్ని విషయంలో నువ్వు దేవునికి ఇష్టపడేదానిగా ఉండాలి. ఇదిగో పెండ్లి వరుడుగా ఆయన వస్తున్నాడు. వచ్చినప్పుడు నీలో ఏ లోపం కనపడకూడదు, ఏ వంకరితనము కనపడకూడదు, ఏ అవకలు కనపడకూడదు, నీలో ఏ చెడుతనం కనపడకూడదు. మచ్చైనను డాగైనను అట్టిది మరి ఏదైనను కనపడకూడదని దేవుడు కోరుకొని సంఘములను ఉద్దేశించి, కుటుంబములను ఉద్దేశించి, విశ్వాసులను మిమ్ములను ఉద్దేశించి, సేవకుడని నన్ను ఉద్దేశించి ప్రభు మాట్లాడుతున్నాడు. ఈ దినమున నీలో అసమాధానం ఉందా? సమాధానం లేనటువంటి జీవితం జీవిస్తున్నావా? నీ పొరుగు వారితో, నీ ఆత్మీయులతో, నీ రక్త సంబంధికులతో, నీ సహవాసపు సేవకులతో, నీ సహవాసపు విశ్వాసులతో సమాధానం లేకుండా ఎంతకాలం బ్రతికి దేవుని యొక్క సన్నిధిలో సంతోషపడుతూ ఉంటే చెప్పు. సమాధానం లేని చోట దేవుడు ఉండడు. వారు చెప్తున్నారు. ఆ పై వచనాలు కూడా చదవండి. చదవండి మా యవనస్తుల బిడ్డలు 20వ వచనం చదవండి. జెరాహు కుమారుడైన ఆకాను ప్రతిష్ఠితమైన దానిలో తిరగబడినప్పుడు ఇశ్రాయేలీల సర్వ సమాజం మీదికి కోపము రాలేదా? మన దోషము వలన, తన దోషము వలన చూడండి అతడు ఒక్కడే మరణమయ్యాడా? వారి పాత ఆ యొక్క గడిచిన కాలంలో జరిగిన సంఘటనలు వారి జ్ఞాపకం చేసుకోండి. దేవునికి ప్రతిష్ఠిత చేసిన దాంట్లో వారు కోరుకోవడం వల్ల అతడు ఎటువంటి దేవుని కోపం సమాజం మీదకి రాలేదా? దేవుని కోపం వచ్చినప్పుడు ఆ ఒక్కింటి వాళ్ళు వెళ్ళిపోయారా? చెప్పండి. ఇప్పుడు అసమాధానం ఉన్న చోట దేవుడు ఉండడు. అసమాధానం ఉన్న వ్యక్తులలో దేవుడు ఉండడు. ఎక్కడ అసమాధానం కుటుంబాల్లో ఉంటుందో, ప్రజల్లో ఉంటుందో దేవుడు తన కార్యములు చేయడు. దేవుని కోపం అక్కడ మండుతూ ఉంటుంది. ఇశ్రాయేలు అన్నారు, ఆ ఒక్కడే పోయాడేంటయ్యా? ఆ ఒక్కడే పోయాడని ఎంతమందికి నాశనాన్ని తెచ్చిపెట్టాడు, ఎంతమంది నష్టపరిచాడు. యుద్ధమునకు వెళ్ళిన 3000 మంది తిరిగి వచ్చేసరికి సంఖ్య తగ్గిపోయింది. అతడు ఒక్కడే. కానీ అతడు ఒక్కడిని బట్టి సమాజంలో ఇలా కొంతమంది కుటుంబాలు గాయపరచబడ్డాయి, వేదన పరచబడ్డాయి. ఇదిగో మీరు కూడా అటువంటిది జరిగిస్తారేమో, జాగ్రత్త. దేవుని కోపం మన మీదకి రాకుండా ఉండాలంటే సంఘములో మనము, సమాజంలో మనము, కుటుంబములో మనము, ఇదిగో గోత్రములో మనము ఐక్యత కలిగి, ఇదిగో మేము వేరు వాళ్ళు వేరని కాదండి, మీరు వేరు మేము వేరని కాదండి. మాకు వ్యత్యాసాలు ఉండవు, మాకు భేదాలు ఉండవు. క్రీస్తు పేరిట ఆయన రక్తము చేత కడగబడిన ప్రతి ఒక్కరు దేవుని ఇంటిలో సహోదరులు సహోదరులే. అందరూ ఒకే బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యత ఇది. ఈ ఐక్యతను కాపాడుకుంటూ ఉండాలి. పరిశుద్ధాత్మదేవుడు క్రీస్తు రక్తము చేత కడగబడినటువంటి మనలను వేరు చోట్ల బ్రతకవలసిన మనల్ని సంఘమనే చోట నిలిపి, దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. సంఘమనే చోట నిలిపి ఈ సంఘములో మనల్ని ఏం చేశాడు తెలుసా? ఆత్మీయ అనే బంధము చేత ముడివేశాడు. ఇక్కడ ఆత్మీయ అనే బంధం చేత ముడివేశాడు. పరిశుద్ధాత్మ ద్వారా మనమందరం ఎవరమో తెలుసా? క్రీస్తు దాసులం, క్రీస్తు పరివారం, క్రీస్తు బిడ్డలం మనమందరం కదా. క్రీస్తుల వ్యత్యాసం ఏమనుందా? క్రీస్తుల వ్యత్యాసం ఏమనుందా? అపోస్తుల మధ్య ఒక తగాద వచ్చింది. ఏంటో తెలుసా? ఒకటి సంఘం, కొరింథీయుల సంఘం అనుకుంటారంట, నేను అపోలో వాడిని, నేను కేఫా వాడిని, లేకపోతే నేను పలానా వాడిని అని చెప్పుకుంటూ ఉంటున్నారంట. సంఘములో వ్యత్యాసం ఉండకూడదు, సంఘములో భేదాలు ఉండకూడదు, సంఘములో హెచ్చు తగ్గులు ఉండకూడదు. సంఘములో కులపరమైన, మతపరమైన, జాతిపరమైన, ఆస్తిపరమైన ఏ తేడా, ఏ విభేదం ఏ ఒక్కటి కూడా ఉండకూడదు. క్రీస్తు పేరట అందరము సమాధానముగా ఐక్యతతో ఒక దేహమునకు అమర్చబడిన అవయవములు మనం. కన్ను చేతిది కన్ను మరొక కన్నుతో అనుకుంటుంది, నేను నీకు సపోర్ట్గా ఉండను, నేను నా దారి నేను చూసుకుని నీ దారిని చూసుకుంటే 2 కళ్ళు 2 దారిలు ఎత్తే మనం తిన్నగా నడవగలమా? ఒక చెయ్యి మరొక చేతితో నువ్వు చెప్పింది నేను చేయను, నీకు సపోర్ట్గా నేను అని చెప్పి ఒక చెయ్యి పని చేసుకుండా మానేసి ఒక చెయ్యి పని చేస్తే ఆ శరీరము, ఆ అవయవము దానిని బట్టి ఆ పని జరిగిద్దా? కాళ్ళలో 2 కాళ్ళు, ఇదిగో నీతో పాటు నేను నడవను, నా దారి నాది, నీ దారి నీది, నువ్వు అటుపో నేను ఇటుపోతానని చెప్పి కాలు తనొకటి ఇదొకటి వెళ్ళింది అనుకో, నడక సవ్యంగా సాగిద్దా? చెప్పండి, సవ్యంగా సాగిద్దా? అవయవాల్లోనే ఇంత వ్యత్యాసం ఉంటే బ్రతుకుల్లో కూడా అంతే వ్యత్యాసం ఉంటుంది కదా. సమాధానం లేకుండా ఏం చేస్తావు నువ్వు చెప్పు? సమాధానం లేకుండా ఎంతకాలం బ్రతుకుతావు చెప్పు?
సమాధానం అనేది లేకుండా నువ్వు ఎంతకాలం జీవిస్తావు? ఇగో రూబేనీలారా, గాదీయులారా, మనష్య అర్థగోత్రపులారా, మీరు ఒకవేళ స్వాస్థ్యం పొందగోరి మేము మా దగ్గరికి రావడానికి మీరు ఒకవేళ అభ్యంతర పడితే రండి, మా స్వాస్థ్యాలు మీకు అప్పగిచ్చేస్తాం. త్యాగానికి సిద్ధపడ్డారండి. ఎందుకు? దేవుని కోపము వారి మీద రగలకుండా నిమిత్తం. ఇదిగో మీరు వారిని దూరం పెట్టారు కదూ, వారిని అలా ఎడం పెట్టారు కదూ, వారిని అవతల చేశారు కదూ, ఇగో వాడు అదన్నారు కదూ, ఇదన్నారు కదా అని చెప్పి వారిని ఏలన చేసి వారిని దూరం పెట్టిన కారణం చేత ఒకవేళ ఆయన మా మీద కోపపడితే, ఈ అసమాధానాన్ని బట్టి మా మీద దేవుడు కోపపడితే, అయ్యా మా బ్రతుకులు ఉండవు. ఒకవేళ స్వాస్థ్యం పొందాలనుకుంటే రండి, మా దగ్గరికి వచ్చే. వారు భయపడుతున్నారండి. దేవుని ప్రజలు, దేవుని కోపము వారి మీద రాకున్నట్లు. ఇదిగో సంగమా, దేవుని కోపం మన మీదకి రాకుండా ఉండాలంటే సంఘంలో మనం ఎలా ఉండాలి తెలుసా? అరమరికలు లేని జీవితం జీవించాలి. అంత బాగానే ఉంది కానండి, సంఘంలో అంత బాగానే ఉంది కానీ ఏమండి, పాటలు బాగానే పాడతారు, ఆరాధన బాగానే చేస్తారు, వాక్యం బాగానే చెప్తారు. కానీ ఈ మధ్యన సంఘంలో ఒక విషయం నేను విన్నానండి. ఏంటి ఆ విషయం తెలుసా? పలానా వ్యక్తికి పలానా వ్యక్తి మీద ఏంటో విరోధం ఉందంట కదా, పలానా వ్యక్తికి పలానా వ్యక్తి మీద విరోధం ఉందంట కదా, వాళ్ళిద్దరంటూ మాట్లాడుకోవట్లేదంట కదా, వాళ్ళిద్దరంటూ విరోధంగా ఉన్నారంట కదా. సంఘం అంతా బాగానే ఉందండి, అన్ని విషయాల్లో పర్ఫెక్ట్ బాగానే ఉంటుంది. సేవకులు ఉన్నారు, వాక్యం ఉంది, విస్తారంగా పాటలు ఉన్నాయి, ప్రార్థన కూడికలు ఎన్నో జరుగుతున్నాయి, బాగానే అన్నీ బాగానే ఉన్నాయి. కానీ చెప్పండి, ఇక్కడికి వచ్చేసరికి ఏమైంది? సమాధానం. అందుకే పౌలు భక్తుడు ఒక చోట, అమ్మ వాళ్ళిద్దరి పేర్లు తెలిసే మీకు గుర్తున్నాయా? స్త్రీలిద్దరి గురించి చదవండి, ఆ మాట చదవండి. ఎఫెసీయులకు రాసిన పత్రికనా చూడండి, చక్కగా వాక్యం చూడండి. రెఫరెన్స్ ఫిలిప్పీ 4:2. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 2వ వాక్యం చదవండి. ప్రభునందు ఏక మనస్సు గలవారై యుండుడని సుంటికేను బతిమాలు కొనుచున్నాను. అవును, నిజమైన సహకారి ఆ స్త్రీలు నా ఇతర సహోదరులతోనూ స్వార్థ పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు గనుక వారికి సహాయము చేయమని ఆ సహకారుల పేర్లు జీవ గ్రంథమందు రాయబడి ఉన్నవి. ఎవరి పేర్లు? సహకారులు, సంఘములో సహాయపడుతూ ప్రతి కార్యక్రమం. ఇదిగో సంఘ కూడికలంటే ధనాన్ని ఇస్తున్నవారు, సంఘ కూడికలంటే పని చేస్తున్నవారు, సంఘ కూడికలంటే ఏమన్నా ఆ కార్యక్రమాలు ఈ కార్యక్రమాలు మేదేసుకుని పని చేస్తున్నవారు. వీరి పేర్లున్నాయే, వీరు చేస్తున్న సహకారుల యొక్క పేర్లున్నాయే, వారి పేర్లు జీవ గ్రంథంలో రాయబడి. కానీ ఇక్కడే ఒక చిన్న లోపం కనపడుతుంది. ఇక్కడే చక్కగా సహకారుల యొక్క పేర్లు జీవ గ్రంథంలో రాయబడి ఉన్నవని చెప్పిన పౌలే అక్కడ చెప్తున్నాడు, అమ్మా 2 స్త్రీలు ఉన్నారు. ఆ 2 స్త్రీలు సంఘములో కుడి భుజం లాంటి వాళ్ళు. మందసం మోయటానికి లేవీలు ఎలాగైతే భుజము కాస్తారో, దేవుని స్వార్థ పని చేయడానికి వీరు భుజం కాశారు. ఒక విధంగా చెప్పాలంటే ఆనాటి కాలపు మందస్సమును మోసిన లేవీలకు సాదృశ్యంగా, కాతీలకు సాదృశ్యం వీరు నిలబడ్డారు. స్వార్థ పనిలో తమదంటూ శైలిని వారు కనుపరుస్తూ దేవుని పని కొరకు వారు కుడి భుజంగా నిలబడినటువంటి వారు. అటువంటి వారిని గురించి చెప్తున్నాడు. అమ్మలారా, మీరు మంచిగా దేవుని సేవకు ఉపయోగపడుతున్నా, కానీ ఒక్క మాట గుర్తుపెట్టుకోండి. ఏంటా ఒక్క మాట తెలుసా? ఏక మనసుతో పనిచేయండి అమ్మా, ఏక మనసుతో పనిచేయండి. 2 కలిసి బాగానే చేస్తున్నారు, చక్కగా ధనాన్ని ఖర్చు పెడుతున్నారు, చక్కగా మందిరం ఓడమంటే ఓడుస్తున్నారు, పరిచర్య చేయమంటే చేస్తున్నారు. అమ్మ అక్కడికి వెళ్ళి స్వార్థ ప్రకటించాలంటే ముందుగా పరిగెడుతున్నారు. అంత బాగానే ఉంది, పాటలు పాడుతున్నారు, వాక్యం చదువుతున్నారు, చక్కగా బాగానే ఉంది. కానీ సమాధానం లేదు మధ్యలో. ఈ అక్క చదువుతుంటే అక్క ఒప్పుకోదు, ఈ అక్క పాడితే ఈ అక్క పాడితే అక్క ఒప్పుకోదు. ఈ అక్క ఈ కార్యక్రమం చేస్తున్న ఆ కార్యక్రమం నచ్చదు, ఆ అక్కతో మాట్లాడితే ఈ అక్కకి నచ్చదు, ఈ అక్కతో మాట్లాడితే ఆ అక్కకి నచ్చదు. ఏంటంట ఈ మధ్యన ఎక్కువగా వాళ్ళతో మాట్లాడుతున్నావు కదా? ఇలా అసమాధానంతో బ్రతికే బదులు సంఘాన్ని విడిచిపెడితే మంచిది. ఎందుకంటే ఆ అసమాధానం మధ్యలో ఎవరైతే ఉంటారో సంఘం మధ్యలో, వారిని బట్టి దేవుని కోపము వస్తుంది. సంఘం చిన్నాభిన్నం అయిపోయిద్దండి.
ఇంతగా ఎదిగిన సంఘం, ఇంతగా నిలబడుతున్న సంఘం, ఇంతగా నడిపించబడుతున్న సంఘం, ఇంతగా వాడబడుతున్న సంఘం ఇద్దరు వ్యక్తులను బట్టి లేదా సమాధానం లేనటువంటి వ్యక్తులను బట్టి చిన్న భిన్నమైపోయిద్ది. అలాంటి వారు లేకుండా చూసుకోవాలని దేవుడు తెలియపరుస్తుంది. నీలో ఒకవేళ అసమాధానం ఉందా, ఎవరితోనన్నా విరోధత్వం ఉందా, వెళ్ళి సమాధాన పడడానికి ప్రయత్నం చేయి. మత్తయి సువార్తలో 5వ అధ్యాయంలో రాయబడినటువంటి మాటే కదా, నువ్వు బలిపీఠం మీద బలర్పించుటకు సిద్ధపడినప్పుడు అక్కడ నీకు ఎవరైనా విరోధంగా ఉంటే బలి కాదు ముఖ్యం, నువ్వు వచ్చే అర్పణ కాదు ముఖ్యం, నువ్వు ఇచ్చే కానుక కాదు ముఖ్యం, నువ్వు ఇచ్చే భాగం కాదు ముఖ్యం, నువ్వు ఇచ్చే తీసుకొచ్చే బియ్యం కాదు ముఖ్యం. ముఖ్యమైనది ఏంటో తెలుసా? నీవు సమాధాన పడితేనే, సమాధాన మనస్సు నీలో ఉంటేనే. ఆయన ఎవరో తెలుసా? సమాధానకి కర్త అంట ఆయన. ఎవరో? పరిశుద్ధాత్మ దేవుడు. నేను మీ మధ్య నుంచి వెళుతున్నాను, ఆయన ఆదరణకర్త, ఆయన మీ మధ్య నుండి ఈ కార్యములు జరిగిస్తారు. ఆయన మీ మధ్యకు వచ్చుట ద్వారా మీకు సమాధానం కలిగిద్ది. అప్పటి వరకు వయస్సులు హెచ్చులు ఉన్నాయి, అప్పటి వరకు స్థితిగతులు వ్యత్యాసాలు ఉన్నాయి. ఒకరికి ఒకరు నేను పెద్దోడిని అంటే నేను పెద్దోడిని, నేను గొప్పవాడిని అంటే నేను గొప్పవాడిని, నేను మీది అంటే నేనుది అన్నట్లుగా శిష్యుల మధ్య 12 వ్యక్తుల మధ్య 12 రకాలైన మనస్తత్వాలు ఉన్నాయి. ఈ మనస్తత్వాలను బట్టి వాళ్ళు ఒకరికి ఒకరు నేనంటే నేను అనే వ్యత్యాసంతో ఉంటారు. అందుకే యేసుప్రభువు దగ్గరికి కూడా ఈ విషయాన్ని తీసుకొచ్చారు. ఏమని? అయ్యా, పరలోక రాజ్యంలో మరి ఇట్లా మేము అనుకుంటున్నాం, ఎవరు గొప్పవాళ్ళు ఎవరు చెప్పు, గొప్పవాళ్ళు ఎవరు చెప్పు. నేను కాదు, నాకు చదువు ఉంది కాదు, నాకు ఫలానా ఉంది కాదు, నేను ఫలానా డిగ్రీ చేస్తున్నాను కాదు, ఫలానా ఉద్యోగం నేను కదా గొప్ప అన్నాడు. మరొకడు అన్నాడు, నీకు డిగ్రీలు ఏమన్నాయి, నాకు మెడల్స్ కూడా ఉన్నాయి, నాకు అన్నీ ఉన్నాయి, ఆస్తి ఉంది, పాస్తి ఉంది, నాకు అంతా భోగం ఉంది, అన్నీ ఉన్నాయి, నేను గొప్పవాడిని కదా అన్నాడు. ఇంకొకటి అన్నాడు, నేను తక్కువ తిన్నాను ఏంటి, మీకంటే ఎక్కువే ఉందని. ఇంకొకటి అన్నాడు, నేను మీకంటే. ఇలా వ్యత్యాసంతో మాట్లాడుతుంటే యేసు ప్రభువారు అన్నాడు, మార్పునందండి, మార్చుకోండి. ఎంతకాలం వ్యత్యాసాలతో బ్రతుకుతారు మీరు? ఎంతకాలం విరోధత్వంతో బ్రతుకు? ఒకరి మధ్య ఒకరు, నలుగురు ఉన్నారంటే నలుగురు మనస్సు ఒకటవ్వాలి, నలుగురు ఒకే మనసుతో ఉండాలి. నలుగురు ఒకేలాగా ఉంటే నీవు నిలబడిన చోట గొప్ప విజయాన్ని నువ్వు చూడగలుగుతావు, గొప్ప విజయాన్ని నువ్వు చూడగలుగుతావు. నీవు నీ జీవితంలో, నీ కుటుంబంలో నలుగురు 4 దారులుగా ఉంటే అది కుటుంబంగానే, సంఘముగానే, సమాజంగానే ఉండదు. అందుకే ఇశ్రాయేలు అంటున్నారు, మా మధ్యకు వచ్చేసేయండి. ప్రియమైనటువంటి దేవుని ప్రజలు, అర్థమవుతుందండి? దేవుని మాటలు అర్థమవుతున్నాయా? మంచి. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్తారా బిగ్గరగా? చెప్పండి బిగ్గరగా ఒకసారి, బిగ్గరగా చెప్పండి ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఈ మధ్యాహ్న కాల సమయం దేవుని మాటలు వింటున్నటువంటి మన జీవితంలో ఇలాంటిది ఏమన్నా ఉందేమో చూసుకోండి. దేవుడు అది ఇష్టపడే దేవుడు కాదు. దేవుడు ఏం కోరుకుంటాడు? ఎచ్చట 2 3 కూడి ఉన్నాడు అన్నాడు. అంతేనా? కూడి ఉండటం అంటే, ఇప్పుడు నేను ఒక సమస్యతో ఉన్నానండి, నాకు ఒక బలహీనత వచ్చింది, ఇదిగో నా పక్కన నాతో ఉన్న సహోదరిని, నా పక్కన ఇంకొన్న సహోదరిని పిలిచాను, అయ్యా నాకు ఈ బలహీనత వచ్చింది, నా నిమిత్తం చిన్న ప్రార్థన చేయండి, నా గురించి ఇలా బలహీనత ఉన్నాను, రండి నేను సంఘంలో కూర్చొని మందిరంలో కూర్చొని ప్రార్థన చేసుకుంటున్నారు, నా గురించి వచ్చి నాతో పాటు కూడా కలిసి నా సమస్య నిమిత్తం ప్రార్థన చేయండి అయ్యా అని వారు సమాధానపరుచుకుని వారు ఇష్టపడి అతని నిమిత్తం ప్రార్థన చేయడానికి మనస్సు కుదిరి వారు గనక వెళితే కూడిన చోట దేవుడు ఏం చేస్తాడు తెలుసా? వచ్చేదేవుడు. 2 3 కూడి నా నామం పేరట ప్రార్థన చేస్తారో వారి మధ్యన ఉంటాడు. ఇది సమాధానానికి గుర్తు. దేవునికి అసహ్యం అనేది విరోధులుగా ఉండకూడదు. విరోధపు మనసు ఎవరిదో తెలుసా? వాడు దుష్టుడై తన తమ్ముడైనటువంటి ఏబేలును చంపాడు. దుష్టపు మనసు ఎక్కడ ఉంటుందో వాడిలో విరోధత్వం పెరిగిద్ది, పగ పెరిగిద్ది, కలహం పెరిగిద్ది, అహంకారం పెరిగిద్ది. ఏమంటే విరోధత్వం పెరిగి వాడు ఎప్పటికప్పుడు విడిపోవాలి, నేను అన్నట్లుగా బ్రతుకుతుంటాడు. సంగబా, మనం అలా ఉండకూడదు. మనం ఆత్మీయులం, క్రీస్తు రక్తము చేత కడగబడినటువంటి వారు, విలువైన క్రీస్తు రక్తము చేత కొనబడినటువంటి వారు. మనకు కులాలు వేరయ్యొచ్చుండొచ్చు, మతాలు వేరయ్యొచ్చుండొచ్చు, వ్యక్తిగత స్థితులు వేరే ఉండొచ్చు. కానీ దేవుని సంఘంలో మనం అందరం ఎవరమో తెలుసా? ఒకటే కులం, ఒకటే మతం, ఒకటే ఆస్తి. ఏంటది? మనం దేవుని ప్రజలం, అంతే. అంతకు మించి మినహాయింపు ఏమీ లేదు. దేవుని సన్నిధిలో అందరము సమానులే, అందరం ఒకటే. ఎందుకంటే ఆయన అందరికీ ప్రభు అన్నాడు, ఆయన అందరికీ ఉపకారి అన్నాడు, ఆయన అందరికీ ఉపకారి, అందరికీ సహకారి, అందరికీ. అంటే
వ్యత్యాసం చూపించే దేవుడు ఆయనలో లేనప్పుడు ఎందుకండి వ్యత్యాసాలు, ఎందుకండి విరోధత్వాలు, ఎందుకండి పగలు, ఎందుకండి కలంకాలు? ఎంతకాలం బ్రతుకుతాం మనం? ఈ కలహం పెట్టుకుని ఎంతకాలం జీవిస్తాం? ఎంతకాలం విరోధత్వంతో మనం బ్రతికి ఎంతకాలం పగ 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 అని రగిలిపోతే ఏమైందో తెలుసు? నీ జీవితం, నీ బ్రతికేమో తెలుసా? నీ లోపల ఉన్నటువంటి ఆ కుళ్ళు నిన్ను రోజు రోజు తినేస్తూ ఉంటుంది కదా. క్యాన్సర్ పుండు కానీ, లేకపోతే ఈ యొక్క కుష్టి వ్యాధి కానీ ఏం చేస్తుండో తెలుసా? లోలోపట తినేస్తుంది. నీ హృదయంలో కూడా ఇలాంటి విరోధత్వాలు, ఇలాంటి విషయాలు కనుక నీ హృదయంలో పెట్టుకున్నావు అనుకో, నిన్ను దినము ఏం చేస్తుంది తెలుసా? కుషించేస్తుంది. మనస్సు నెమ్మదిగా ఉండదు, ఆరోగ్యంగా ఉండదు. చివరాఖరికి ఏమవుతుందో తెలుసా? ఆ ఆ యొక్క విధానంలోనే నువ్వు ఆ యొక్క విధానంలోనే కృషించిపోయి ఆఖరికి చచ్చిపోతాను. ఆ స్థితి రాకూడదు. అందుకే దేవుడు నిన్ను కోరుకొని ఈ మధ్యాహ్న కాల నీతో మాట్లాడుతున్నాడు. నీలో శాపగ్రస్తమైనది ఏమైనా ఉందా? నీలో ఏమైనా శాపగ్రస్తమైనది? అది వారి మధ్యన ఉన్నది. అందుకే వారు అపజయం పాలయ్యారు. ఇది నన్ను నీతో మాట్లాడుతున్నా. నీ మధ్యన ఏముంది? సంఘముల విరోధత్వమా? విరోధంగా బ్రతుకుతున్నావా? విభేదాలతో బ్రతుకుతున్నావా? సమాధానం లేదా? ఐక్యత లేదా? ఐక్యత లేకుండా నువ్వు ఎంతకాలం బ్రతికినా దేవుడు నీతో కూడా ఉండడు. చూడండి, ఇంకా వాక్య భాగం చాలా ఉంది, కానీ నేను కొద్దిగానే ముగించి వేస్తున్నాను. ఆఖరి మాట, చాలా ఇష్టమైనటువంటి మాట, చాలా సంతోషకరమైనటువంటి మాట. ఈ వాక్య భాగాలన్నీ నేను చదువుతూ ధ్యానిస్తూ రాస్తూ ఉండగా నాకు చాలా ఇష్టమైనటువంటి మాట హగ్గై గ్రంథం 2వ అధ్యాయం. హగ్గై గ్రంథము, మా పేజీ నెంబర్ కూడా చెప్పండి, కొంతమంది ఎత్తుక్కోవడం కష్టం అవుతుంది. 775 పేజీ నెంబర్ అంట. చూడండి అమ్మా, ఎంత? 71, 2వ అధ్యాయం 13, 14. హగ్గై గ్రంథము. శవమును ముట్టుట వలన ఒకడు అంటుపడి అట్టి వాటిలో దేనినైనను ముట్టిన ఎడల ముట్టినది అపవిత్రమాగునని హగ్గై మరల ఎవరిని అడిగాడు? యాజకుల్ని అడిగాడు. ఏమని అడిగాడు? అయ్యా, ఒక వ్యక్తి శవాన్ని ముట్టాడు, శవాన్ని మోసాడో, తీసుకువెళ్ళాడో, లేకపోతే చచ్చినది ఏదైనా తాకాడో, ఏదైనా చేశాడు. కానీ ఒకడు శవమును ముట్టాడు. శవమును ముట్టినవాడు అంటు వచ్చింది ఆడికి. ఈ అంటుతో ఉన్నవాడు దేనినైనా ముట్టితే అది అంటే కదా? అవును, అది అంటే. చదవండి ఇంకా. అప్పుడు హగ్గై వారికి ఇలాగు ప్రత్యుత్తరం ఇచ్చాను, ఈ ప్రజలను, ఈ జనులను నా దృష్టికి. 12వ వచనం చదవండి. 12వ వచనం. ప్రతిష్ఠితమైన మాంసమును తన వస్త్రపు చెంగున కట్టుకొని తన చెంగుతో రొట్టెనైనను, వంటకమునైనను, ద్రాక్షారసమునైనను, తైలమునైనను, మరి ఏదైనను భోజన పదార్థమును ముట్టినేడల ఆ ముట్టినది ప్రతిష్ఠితమగునా ఆ యాజకులను అడగగా వారు కాదనిరి. తర్వాత శవమును ముట్టుట వలన అది అంటుపడి మరలా అడుగగా యాజకులు అది అపవిత్రమని అనిరి. చదవండి. అప్పుడు హగ్గై వారికి ఇలాగు ప్రత్యుత్తరం ఇచ్చింది, ఈ ప్రజలు, ఈ జనులను నా దృష్టికి అలాగే ఉన్నారు. ఎలా ఉన్నారు వీళ్ళు? అంటును ముట్టినవాడు తాను తాకినది ఏదైనా అది అపవిత్రమైద్దే, వాడు తాకింది ఏదైనా అపవిత్రమైద్దే, ఈ ప్రజలు కూడా తాము కట్టబోయేటువంటి మందిరపు పనిలో పాలు పంపులు పొందుతుంటే వారిని చూసి నేను సంతోషపడతలేదు. దేవుడు ప్రవక్త అయిన హగ్గైతో మాట్లాడుతున్న, హగ్గై
ఇశ్రాయేలును చేయుచున్న పనిని చూసావా? చేస్తున్నానయ్యా. ఎంత చక్కగా వారు పడిపోయిన ప్రాకారాలు కడుతున్నారు, మందిరాన్ని కడుతున్నారు, కూలదోయబడిన దాన్ని బాగు చేస్తున్నారు. ఎంత సంతోషమో కదా. మరలా నీ దేవాలయం బాగు చేయబడుతుందంటే, ఆరాధనలు నిలపబడుతున్నాయి అంటే ఎంత సంతోషమో కదా. మందిరం కడుతున్నారంటే సంతోషమే కదా ప్రభు. ఎంత ఆనందంగా ఉందంటే, అగ్గాయి నువ్వు చూస్తున్నది బాగానే ఉంది, కానీ నీకు కనపడింది ఒకటి ఉంది. ఏంటో తెలుసా? ఆ ప్రజలు అపవిత్రమైన మనసుతో నా పని చేయటం వల్ల వారు చేయునది పవిత్రమే, కానీ వారు చేయు దానిని బట్టి అది అపవిత్రమైపోతుంది. వారు చేస్తున్నది మంచిదే, మందిరం కట్టడం మంచిదే, కానీ కట్టే విధానంలో వారు సరిగా లేరు. వాడు ఒకటి పవిత్రమైన యాజకుడు చేయు ఆ బలిలో పవిత్రమైనది చెంగులో కట్టుకొని, ఆ చెంగులో కట్టుకున్న దాన్ని పట్టుకెళ్తా ఇదిగో కనపడిన ఈ బాట్లు ముట్టుకున్నా, లేకపోతే ఈ బలిపెట్టాన్ని ముట్టుకున్నా, లేకపోతే ఇక్కడ వస్తువులు ముట్టుకున్నా, వాడు పవిత్రుడు కదా, తీసుకెళ్తుంది పవిత్రమే కదా, పవిత్రుడు అవుతాడు. కాదు, అంటుకున్నది ఏది పవిత్రం అనబడదు. శవమును ముట్టి వచ్చాడు ఒకడు, శవమును తొక్కొచ్చి, ధర్మశాస్త్రం ప్రకారం శవమును అంటిన వాడు ఆవిడ అపవిత్రుడు. వాడు శుద్ధీకరణ చేసుకుంటేనే వాడు తాకినది ప్రతి ఒక్కటి శుద్ధి అయ్యిద్ది. శుద్ధి చేసుకోకుండా వెళ్ళిపోయి గబాల దాహం వేస్తుందని మంచిలెత్తుకుండకి వెళ్ళి మంచిలెత్తుకుంటా తాకినా, గబాల నేను ఇంటికి వెళ్ళి ఏమంటే అద్దం చూసుకోవాలని అద్దం ముందు నిలబడినా, ఏమంటే ఆకలేస్తుందని కంచం పెట్టుకున్నా, ఏది తాగితే అది అపవిత్రమైపోయింది. ఇప్పుడు దేవుని పని, దేవుని సన్నిధిలో, దేవుని మందిరంలో కట్టబడుతున్న ప్రతి ఒక్క విధానం, ప్రతి ఒక్క పని కూడా పరిశుద్ధమైనది. కానీ తాకు వారిని బట్టి అదేమవుతుందో తెలుసా? అపవిత్రపరచు. సంగమా, జ్ఞాపకం చేసుకోండి. నేను ముగిస్తున్నాను. దినమున మనతో మాట్లాడుతున్నాను. మనము దేవుని మందిరంలో ఒక ఆలయముగా కట్టబడుతున్నాం. భక్తులైనటువంటి అపోస్తులైనటువంటి భక్తులు పేతురు అంటున్నాడు, ఏమంటే తెలుసా? మనం సజీవమైన రాళ్ళం. దేవుని మందిరము కట్టుట కొరకు దేవుడు ఒక్కొక్క రాయి ఆయన తీసుకొని మందిరము కట్టుటకు ఆయన ఉపయోగించుకోవడానికి ఆయన ఆలోచిస్తూ మనల్ని కదులు వచ్చిన సజీవమైన రాళ్ళగా దేవుడు మనల్ని ఎంచుకొని, మనము దేవుని మందిరమునకు కట్టబడుటకు ఒక రాయిగా మార్చబడాలి దేవుడు కోరుకుంటున్నాడు. కట్టబడుటకు నీవు సిద్ధమా? కట్టబడుటకు నీవు పవిత్రమా? కట్టబడుటకు నువ్వు పవిత్రమైన జీవితం జీవిస్తున్నావా? నీలో నుండి దేవుడు పరిశుద్ధతను కోరుకుంటున్నాడు, పవిత్రతను కోరుకుంటున్నాడు. హృదయ శుద్ధి లేకుండా, బ్రతుకు సరి లేకుండా, నడవడిక సరి లేకుండా నీవు చేయుచున్న పని మంచిదని నువ్వు అనుకొని కార్యం ప్రారంభిస్తే కార్యం మంచిదే, కానీ నీవు తాకడం వల్ల అదేమైందో తెలుసా? అపవిత్రమైపోయి ఆ కార్యం అపవిత్రం అయిపోయింది. అగ్గాయి ఎల్లు చెప్పు, యాజకులను అడుగు, ఇది కరెక్టేనా అని అడుగు. వారు చెప్తారు అది కరెక్ట్ కాకపోతే వీరు చేయు పని కూడా కరెక్ట్ కాదు, వీరు చేసే పని కూడా కరెక్ట్ కాదు. మందిరం కట్టడం తప్పు కాదు, మందిరము కట్టుటలో వారి శుద్ధీకరణ విధానం లేకపోవడం బట్టి, వారి హృదయాలు మార్పు చెందకపోవడం బట్టి, ఇష్టానుసారమైన నడవడిక, ఇష్టానుసారమైన ప్రవర్తన, ఇష్టానుసారమైన జీవిత వైఖరి, వారికి నచ్చినట్లుగా వారు ప్రవర్తిస్తూ మేము చేయుచున్నది దేవుని పని, ఆయన పని చేస్తే మాకు మేలు ప్రతిఫలం ఉంటుందని దేవుని పని కొరకు నువ్వు పరుగులెడుతూ ఉంటే నీవు చేసొచ్చిన ప్రతి పనుల యొక్క ఆ యొక్క శాపము నీతో పాటు కూడా ఎక్కడికి వస్తుంది చెప్పండి? నీ వెంటే వస్తుంది. నువ్వు దేన్ని తాకినా అది అపవిత్రం. మందిరంలో దీన్ని తాకినా కూడా అపవిత్రం. ఎందుకని ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దేవుడు నీతో మాట్లాడు. పరిశుద్ధమైన దేవుని యొక్క బలియాగముతో కూడినటువంటి రొట్టె ద్రాక్షారసము నువ్వు తాగబోతున్నావు. నువ్వు అంటినది పరిశుద్ధమే, కానీ నీవు తాకుట వలన అది అపవిత్రపరచకుండానట్లు భక్తుడైనటువంటి పౌలు ముందుగానే సెలవిచ్చాడు. ఎవడు అయోగ్యముగా పుచ్చుకుంటాడో శాపగ్రస్తుడు. వాడి శాపం వాడి తల మీద నిలిచిపోయింది. నీవు శాపగ్రస్తుడిగా ఉండకుండా నిమిత్తం, నీవు తాకినదేది శాపగ్రస్తముగా ఎంచకుండా నిమిత్తం నీవు సరి చేసుకో, నిన్ను నీవు పరిశుద్ధపరచుకో, నీ జీవిత నడవడికను మార్చుకో, నీ ప్రవర్తన మార్చుకో, నీ జీవిత వైఖరి మార్చుకో. మార్పు లేని జీవితం జీవిస్తే, మార్పు లేని బ్రతుకును బట్టి నువ్వు ఏది తాకినా అది అపవిత్రమే. అర్థమవుతుందండి? మార్పు లేని జీవితం జీవించి ఎంతకాలం దేన్ని తాకినా కూడా అపవిత్రం. నేను పాటలు పాడుతున్నాను కదా, నేను వాక్యం చెప్తున్నాను కదా, నేను ఇలాగా దైవజనులందరూ చెప్పారు కదా, ఎంత పాటలు పాడినా, ఎంత వాక్యం చెప్పినా, ఎంత ఏమంటే మందిరంలో పరిచయం చేసినా, ఎంత ఏది చేసినా, నీవు పవిత్రంగా ఉండి చేస్తే అది పవిత్రం, నువ్వు అపవిత్రుడిగా ఉండి చేస్తే అది అపవిత్రపరచబడింది. దేవుని పని అపవిత్రం కాదు, దేవుని పని అపవిత్రమైనది కాదు, నీవు చేయుట వలన అది అపవిత్రంగా ఎంచబడింది. ఎందుకని? నీలో సరిగా లేదు కదా.
నీ ప్రవర్తన సరిగా లేదు కదా, నీ బ్రతుకు సరిగా లేదు కదా, నీ జీవిత వైఖరి సరిగా లేదు కదా, నీవు చేయుచున్న పనులను మానకుండా, నువ్వు చేయుచున్న క్రియలు మానకుండా దేవుని పనిలో వచ్చి చేపెట్టేస్తున్నావు. దానివల్ల ఏమవుతుంది? అపవిత్రై. పూర్వకాలం పూర్వకాలం ఏముందిలేండి, 2020 సంవత్సరం 21, 22 సంవత్సరాలని ఏం చేయమన్నారు చెప్పండి పెద్దలు? ఏం చేయమన్నారు? ఇదిగో నువ్వు ఏది తాకాలన్నా, ఏది ముట్టుకోవాలన్నా, ఆఖరికి నీ ముక్కులో ఏలు పెట్టుకోవాలన్నా, నీ నోట్లో ఏలు పెట్టుకోవాలన్నా ఏం చేయాలి? చేతులు కడుక్కో. ఎందుకోసమో తెలుసా? నీకు నువ్వు పవిత్రుడిగా కనపడవచ్చు, కానీ నిన్ను అంటింది ఉందో చూసావా, అది నిన్ను ఆ వ్యాధిగ్రస్తుడిగా మార్చుకోవడం నిమిత్తం నువ్వేం చేయాలి తెలుసా? నీ చేతులను నువ్వు శుభ్రంగా కడుక్కోవాలి. దేనిని పడితే దాన్ని తాకద్దు. తాకినంట ఒకవేళ తాకినా నువ్వేం చేయాలి తెలుసా? నీ చేతులను నువ్వు శుభ్రంగా కడుక్కోవాలి. కడుక్కోకుండా దేన్ని తాకినా ఏమైందో తెలుసా? వ్యాధి వస్తుంది, వ్యాధిగ్రస్తుడు, మరణం పాలవుతావు. అదే విధానంలో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ మధ్యన శాపగ్రస్తమనేది ఏదైనా ఉందా? ఆలోచించండి. ఏది దేవునికి అసహ్యకరమైనది? ఏది దేవుడు కోరుకోకుండా ఉండేది? ఇందడ మనం విన్నాం కదా సంఘముల గురించి, 7 సంఘముల గురించి. ఫిలదెల్ఫియా సాత్విక సంఘంలో ఫిలదెల్ఫియా సంఘంలో ప్రజలతో మాట్లాడుతూ హెచ్చరిక చేస్తున్నాడు. నీ క్రియలు నేను ఎరుగుదును, నీ ప్రవర్తన నేను ఎరుగుదును, నువ్వు మంచిగా నువ్వు చేసిన కార్యం ఎరుగుదును, అయినను నీ మీద తప్పు ఒకటి మోపవలసి వచ్చింది. నువ్వు చల్లగానైనను వెచ్చగానైనా ఉండక నువ్వు వెచ్చని జీవితంతో జీవిస్తున్నావు. ఈ లవోదియేక సంఘము గురించి దేవుడు మాట్లాడు. ప్రియమైనటువంటి దేవుని సంఘమా, మన సంఘమును గురించి కూడా దేవుడు మాట్లాడుకునే నిమిత్తం ఇదిగో మీ మధ్యన ఉన్నారయ్యా, వీళ్ళు నీ మధ్యన ఇలాంటివి ఉన్నాయ్యా, మీ ప్రజల్లో ఇలాంటివి ఉన్నాయ్యా అని దేవుడు మనకు చెప్పకుండా నిమిత్తం ఇదిగో ఆ యొక్క ఎస్తేరు రాజు ముందు నిలబడినప్పుడు రాజు దయాదండము ఆమె మీద చూపించినట్లుగా దేవుడు మన మీద కూడా ఆ దయాదండమును మన మీదకి చూపించాలి. అట్లా చూపించాలంటే ఎస్తేరు అలంకరించబడిన రీతి ఎక్కడ కూడా చిన్న లోపం లేకుండా, చిన్న అరమరిక లేకుండా, పరిశుద్ధాత్మనికి సూచనగా ఉన్నటువంటి ఆ హేగే అన్న వ్యక్తి ద్వారా అలంకరించబడిన తీరుగా నీవు కూడా చక్కగా నీలో ఉన్న ప్రతి లోపమును సరిచేసుకుంటూ, ప్రతి వంకరితనమును సరిచేసుకుంటూ, ప్రతి నడవడికను సరిచేసుకుంటూ, ప్రతి చెడుతనమును సరిచేసుకుంటూ, ప్రతి అవిధేయతను తొలగించుకుంటూ, దేవునికి ఆయాసకరమైనది అది ఏదైనా నీలో ఉన్నదని గ్రహించిన ఎడల అది తీసివేసుకుంటూ ఇదిగో దేవుని కొరకు, దేవుని యొక్క రాజ్యము కొరకు, దేవుని యొక్క ఆ పెండ్లి విందు కొరకు సిద్ధపడులాగున దేవుడి దినాన నీతో మాట్లాడాడు. తీసివేసుకుంటావా? తీసివేసుకో. నీ బ్రతుకును దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. నీ మీద ఆయన దృష్టిని నిలుపుతాడు. ఆయన దయ నీ మీదకి వస్తుంది, ఆయన దయ నీ మీదకి వస్తుంది, ఆయన నీ మీదకి వస్తుంది, ఆయన కాపుదల నీ మీదకి వస్తుంది, ఆయన క్షేమం నీ మీదకి వస్తుంది, ఆయన ఆశీర్వాదం నీ మీదకి వస్తుంది, ఆయన యొక్క దీవెనలు నీ మీదకి వస్తాయి. సమస్త సమృద్ధి నీకుంటుంది, మంచి ఆరోగ్యం నీకుంటుంది. నీ యొక్క బిడ్డల తరము క్షేమాన్ని నువ్వు చూస్తావు. నీ బిడ్డల కొరకు నువ్వు మంచి ధననిధిని సంపాదించి వెళతావు. నీ బిడ్డల కొరకు మంచి ఈవులను నువ్వు సంపాదించి వెళుతూ ఉంటావు. అట్టి రీతిగా నువ్వు బ్రతుకున్నట్లుగా నీలో ఉన్నది ఏదైనప్పటికీ అనుకోవచ్చు, అయ్యా నాలో ఉన్నది చిన్నదేనయ్యా, నాలో ఉన్నది చిన్నదేనయ్యా, ఈ చిన్నదాన్ని బట్టి దేవుడు క్షమిస్తాడులే అని నువ్వు అనుకోవద్దు. పాపము చిన్నదైనా పెద్దదైనా దాని పర్యవస్థానం మాత్రం ఒక్కటే. ఆయన వేసే శిక్షలో ఏమాత్రం మార్పు ఉండదు. నువ్వు చిన్న పాపం చేసినా నిన్ను వేరేలాగా శిక్షించడు, పెద్ద పాపం చేసిన వాళ్ళు వేరేలాగా శిక్షించు. అందరికీ ఒకటే తీర్పు, ఒకటే సింహాసనం. అర్థమైందండి? ఒకటే తీర్పు, ఒక్క ఆయన తీర్పు తీర్చేది, ఒకటే సింహాసనం. సింహాసనములు లేవు, సింహాసనాసీనుడైన వాడు ఒక్కడే, ఆయనే తీర్పు తీర్చబోయేది. ఒకే ఒక్క సింహాసనం. ఆ సింహాసనం ఎదుట మనం అందరూ నిలబడాలి. అందుకనే ఆ ఒక్క సింహాసనము చేరబోయే ముందు మన హృదయంలో ఏమన్నా ఉందేమో ఈ మధ్యాహ్న కాల సమయం పరిశీలించుకొని, అవిధేయత అనేది కనపడితే, అపవిత్రత అనేది కనపడితే, అశుద్ధమైనది ఏదైనా నీలో కనపడితే, నీకు తెలియపరచబడితే ఇప్పుడే మోకరించి, దేవా నీ సన్నిధిలో నేను ఒప్పుకుంటున్నాను, దీనిని ఇక మీదట నా హృదయంలో, నా జీవితంలో, నా తలంపుల్లో చేయకుండానట్లుగా నాకు నీ ఆత్మను సహాయకంగా ఉంచు, నన్ను దానిని అయ్యా ప్రభ ఎదిరించుటకు శక్తి కలిగేవానిగా చేయి, ఇక మీదట ఎన్నడను దాన్ని నా జీవితంలోనికి తీసుకురాను ప్రభు అని మోకరించి కన్నీళ్లు విడవగలిగితే, ప్రభువుని కన్నీటిని దాటిపోయే దేవుడు కాదు. మరొక్కసారి నిన్ను దయ చూపించి, నీ మీద కరుణ చూపించి, నిన్ను ఆయన తన హక్కుకు చేర్చుకొని ఆయన సమస్త ఈవులు నీకు అనుగ్రహిస్తాడు.